హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి డైవ్ చేస్తున్నాం. మీరు తమ్నెల్లో చూసినట్టుగానే ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. గోదావరి నీటిని వందల మీటర్ల ఎత్తుకు ఎత్తి తెలంగాణ పొలాలను పచ్చదనంతో నింపే ఈ ప్రాజెక్ట్ ఒక ఇంజనీరింగ్ మాయాజాలం. కానీ ఇందులోని రాజకీయ డ్రామా, వివాదాలు, భారీ సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ఐడియా ఎప్పుడు పుట్టింది, అసలు ఎందుకు పుట్టింది, ఇది తెలంగాణను మార్చేసిందా లేక ఒక పెద్ద భారీ స్కామా? రండి కనుక్కుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందంటే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల టనెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. తెలంగాణ భారత్లోని అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటి, కానీ ఇక్కడ సమస్యలు మాత్రం చాలా పెద్దవి. ముఖ్యంగా నీటి కొరత ఎక్కువగా ఉండేది. ఈ రాష్ట్రం సముద్ర మట్టానికి 300 నుంచి 650 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి, కృష్ణా నదులు దూరంగా లోతుగా ఉన్నాయి. రైతులు ఎన్నో దశాబ్దాలుగా వర్షాలపైనే ఆధారపడి ఉన్నారు. కానీ వర్షం ఒక్కోసారి వాళ్ళను మోసం చేసేది. ఈ సమస్య 1950 నుంచే మొదలైంది. ఫ్రెండ్స్, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం నీటి కోసం ఆంధ్ర ప్రాంతంతో పోటీ పడేది. ఆంధ్రప్రదేశ్తో 1956లో కలిసిన తర్వాత నీటి హక్కుల విషయంలో తెలంగాణ ఎప్పుడు వెనుకబడింది. గోదావరి, కృష్ణ నీళ్లు ఎక్కువగా కోస్తా, రాయలసీమ వాళ్ళకే వెళ్ళేవి. తెలంగాణ రైతులు మాకు నీళ్ళెందుకు రావు అని ప్రశ్నించారు. ఈ అసమానతలే తెలంగాణ ఉద్యమానికి బీజం వేశాయి. 2000 ఇయర్లో ఈ ఉద్యమం మళ్ళీ ఊపెక్కింది. కె చంద్రశేఖరరావు గారు అంటే కేసీఆర్ గారు ఈ సమస్యను రాజకీయ అస్త్రంగా మార్చారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కావాలి అని గట్టిగా చెప్పారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎంగా ఒక గట్టి ప్రమాణం చేశారు, నీటి కొరతను అంతం చేస్తామని. అలా 2014-15లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఐడియా ఆవిష్కృతమైంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రైతులకు స్థిరమైన నీటి వనరు ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్పై ఆధారపడకుండా సులభంగా సాధించడానికి. సరే, కాళేశ్వరం ఎలా స్టార్ట్ అయిందో డీటెయిల్గా చూద్దాం. ఇది ఒక్క రాత్రిలో వచ్చిన ఐడియా కాదు. ఇయర్ 2000 మధ్యలో ప్రాణహిత చేవెళ్లే ప్రాజెక్టు పైన చర్చలు జరిగాయి. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని, అలాగే ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వస్తాయని హోల్డ్లో ఉంచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఈ ఐడియాని రీడిజైన్ చేశారు. గోదావరి నీటిని మేడిగడ్డ వద్ద కొత్త బ్యారేజ్ నుంచి తీసుకొని దశల వారీగా ఎత్తాలని ప్లాన్ చేశారు. మొదటి లక్ష్మీ పంప్ స్టేషన్, తర్వాత అన్నారం, సుందిల్లా, ఇలా 1800 కిలోమీటర్ల కాలువ జాలంలో నీరు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ ఏటా 240 టీఎంసీల నీరు. అందులో 195 టీఎంసీలు సాగు కోసం, అలాగే 30 టీఎంసీలు హైదరాబాద్కు, అలాగే 16 టీఎంసీలు పరిశ్రమలకు, 10 టీఎంసీలు తాగునీటికి, 13 జిల్లాల్లో 2250 మిలియన్ల క్యూబిక్ మీటర్ల సాగు భూమిని సస్యశ్యామలం చేయడమే దీని యొక్క లక్ష్యం. ఈ ప్లాన్లో టన్నెల్స్, భారీ పంప్ స్టేషన్లు, ఆసియాలోనే అతి పొడవైన 81 కిలోమీటర్ల నీటి టన్నెల్స్ ఉన్నాయి. లక్ష్మీపూర్లో 470 అడుగుల లోతులో పంప్ హౌజులు. ఇవన్నీ సినిమా సెట్లు అయితే కాదు ఫ్రెండ్స్, నిజమైన ఇంజనీరింగ్ అద్భుతాలు. కానీ ఇంత భారీ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించగలరా? వెయిట్ చేయండి, అది నేను చెప్తా. ఇప్పుడు ఇంజనీరింగ్ మాయాజాలంలోకి వెళ్దాం. లక్ష్మీపూర్ పంప్ హౌస్ను ఒకసారి ఊహించుకోండి. 470 అడుగుల భూమి కింద ఉంటుంది. ఇక్కడ 7 భారీ మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటారు 139 మెగావాట్ల శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే 2376 టన్నుల బరువు ఉంటుంది. అదే బాహుబలి మోటారు రోజుకు 3000 క్యూసెక్కుల నీటిని 111 మీటర్ల ఎత్తుకు ఎత్తగలవు. ఒక యూనిట్ రోజుకు 3 టీఎంసీల నీటిని పంప్ చేస్తుంది. ఆసియాలోనే ఇంత పెద్ద స్కేల్ ఎక్కడా లేదు. BHEL ఈ మోటార్లను డిజైన్ చేసింది. మెగా ఇంజనీరింగ్ నిర్మాణం చేసింది. ABB కంపెనీ 40 నుంచి 43 మెగావాట్ల మోటార్లను, అడ్వాన్స్డ్ డ్రైవర్లను సప్లై చేసింది. ఇది నీటిని ఎత్తడమే కాదు, టెక్నాలజీ శక్తిని చూపించగలే గ్రేట్ ఎగ్జాంపుల్.
కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ అంటే కిడ్నీలో స్టోన్ లాంటిది. చాలా ఖర్చు. 22 పంప్ హౌజులు కలిపి 8459 మెగావాట్ల విద్యుత్ను తినేస్తాయి. ఇది తెలంగాణ విద్యుత్ సామర్థ్యంలో సగం. ఏటా 14,344 మిలియన్ యూనిట్లు. అంటే వీటి ఖర్చు దాదాపు 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు. 2024లో క్యాగ్ ఆడిట్ ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రతి రూపాయి ఖర్చుకు కేవలం 0.52 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. అంటే ఆర్థికంగా ఇది లాస్. కానీ ప్రభుత్వం దీన్ని కరువు తీర్చే స్ట్రాటజిక్ ప్లాన్గా డిఫైన్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2019లో కాళేశ్వరం గ్రాండ్ ఓపెన్ అయ్యింది. ఇది కేసీఆర్ గారు సైట్ను సందర్శించి ఎండిన భూములు సస్యశ్యామలం అవుతాయని హామీ ఇచ్చారు. ఆగస్టు 2019లో లక్ష్మీపూర్ పంపులు 3,000 క్యూసెక్ల నీటిని ఎత్తి సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ చేశాయి. ఆ ఏడాది వరి మొక్కజొన్న పంటలు బంపర్గా పండాయి. 2019 చివరి నాటికి 25 టీఎంసీల నీటిని మిడ్ మానేరు రిజర్వాయర్లోకి చేరాయి. 2020లోగా రంగనాయక సాగర్కు నీరు వెళ్ళింది. ఇది ఒక గ్రేట్ స్టార్ట్ కదా. అక్కడున్న రైతు చెప్పిన దాని ప్రకారం కాళేశ్వరం రాకముందు ఒక్క మొక్కజొన్న పంట మాత్రమే వేసేవారు. కానీ ఇప్పుడు నీళ్లు గ్యారంటీగా ఉండడంతో ఏడాదికి 2 సార్లు వరి వేస్తున్నారని, మా జీవితాలు మారిపోయాయని చెప్పాడు. ఈ రైతు కథ కేవలం ఒక ఉదాహరణ ఫ్రెండ్స్. శాటిలైట్ స్టడీస్ చెప్తున్న దాని ప్రకారం 2018-19తో పోలిస్తే 2022-23 నాటికి శీతాకాలం వరి సాగు 80% పెరిగింది. రైతులు నీటికి ఎక్కువ కావలసిన పంటలు వేస్తున్నారు. సంవత్సరానికి 2 నుంచి 3 పంటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం లక్ష్యం 18.25 లక్షల ఎకరాల కొత్త సాగు భూమి. కానీ 2022 నాటికి 40,888 ఎకరాలకు నీరు అందింది. 2024 నాటికి 98,570 ఎకరాలకు నీరు అందింది. దీని మొత్తం టార్గెట్ 19 నుంచి 45 లక్షల ఎకరాలు. సో ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అయితే ఇక్కడే కొన్ని సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కథలో ఒక డార్క్ టర్న్ తీసుకుంది. అదేంటంటే 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక బిగ్ ఆర్డర్ ఇచ్చింది. అదేంటంటే పర్యావరణ అనుమతులు లేకుండా కాళేశ్వరం పనులు కొనసాగకూడదని. నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత అనుమతులు తీసుకోవడం చట్ట విరుద్ధం. అండ్ దీనిలో అడవుల నరికివేత, అభయారణ్యాలు మునిగిపోవడం, భూగర్భ జలాలు అతి వినియోగం అలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. 2024లో క్యాగ్ ఆడిట్ ఒక బాంబ్ పేల్చింది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా విఫలమైంది. దీని ఖర్చు దాదాపు 1.47 లక్షల కోట్లకు చేరింది. కానీ ఇది కేవలం 0.4 lakhs ఎకర్స్కి మాత్రమే నీటిని అందిస్తుంది. అండ్ ఏటా 10,000 కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చు, మెయింటెనెన్స్ అవుతుంది. ఇది సస్టైనబుల్ కాదని చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ వచ్చింది. 2023 చివరిలో కాళేశ్వరంపై భారీ షాక్ పడింది. అదేంటంటే మేడిగడ్డ బ్యారేజ్లో పెద్ద పెద్ద పగుళ్ళు రావడం, స్తంభాలు కుంగిపోవడం జరిగింది. ఈ బ్యారేజ్ కాళేశ్వరం లిఫ్ట్కు ఫస్ట్ ఇన్లెట్. రస్ట్ అయిన రాడ్లు, పగిలిన కాంక్రీట్లు కనిపించాయి. గత హైప్కు ఇది చాలా డిఫరెంట్గా ఉంది. రిజర్వాయర్ని ఖాళీ కూడా చేసేశారు. రిపేర్ కోసం 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, నెలలు పడుతుందని అంచనా వేశారు. రైతులకు ఇది పెద్ద నిరాశగా మిగిల్చింది. ఈ డ్యామేజ్ ఫ్యూచర్ను ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరిగిన రాజకీయం గురించి చూద్దాం. 2023 ఎన్నికల్లో కాళేశ్వరం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 94,000 కోట్ల రూపాయలు ఖర్చుకు అయింది. కానీ 1,00,000 ఎకరాలకు కూడా నీరు లేదు అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాత్రం పేద రైతులను బాధపడుతున్నారని, త్వరలో ఫిక్స్ చేశామని చెప్పారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్తో నీటిని షేరింగ్ ఇష్యూ కూడా ఇందులో ఉంది. తెలంగాణ గోదావరి నీటిని కృష్ణా బేసిన్ను తీసుకెళ్తే ఏపీ ఫీల్ అవుతుంది. కేంద్రం ఎఫెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేసినా ఈ గొడవ ఆగలేదు. ఈ డ్రామా అసలు ఎటు వెళ్తుంది? ఈ సంవత్సరంలో కాళేశ్వరం ఒక కీలక మలుపు తీసుకుంది. ఇంజనీర్లు రిపేర్ చేస్తున్నారు. పంప్ హౌజులు రీస్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిన్న కాళేశ్వరం అనే ఇంకో కొత్త పథకంతో 45,000 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. కానీ 169 టీఎంసీ సాగునీరు అందాలంటే సంవత్సరాలు, స్మార్ట్ మేనేజ్మెంట్ కావాలని చెప్తున్నారు. కాళేశ్వరం కేవలం ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ స్వలంబన, రైతుల ఆశకు ఇది చిహ్నం. ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేక ఒక లెసన్గా మిగిలిపోతుందా? ఫ్యూచర్ జవాబు చెప్పాలి. సో ఫ్రెండ్స్, కాళేశ్వరం స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ఫ్యూచర్ని మార్చేస్తుందని ఫీల్ అవుతున్నారా? కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు. బాయ్ బాయ్.